Hello everyone, how are you doing? I hope you're doing good. You're watching A Teacher YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ అయ్యేటటువంటి ఒక 4 సెంటెన్సెస్ని నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాను. ఆ 4 సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏంటో మీరు చెప్పడానికి ట్రై చేయండి. లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ 4 ఎగ్జాంపుల్స్ ఇన్ తెలుగు. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. Why should you tell? Why should you tell? So this is first example. Why should you tell? Second example. Why you should tell? Why you should tell? So this is second example. And third example. Why should you be? Why should you be told? Last example. Why you should be told. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ యొక్క మీనింగ్స్ ఏంటో ఒకసారి మీరు నోటీస్ చేయండి ఆర్ చెప్పడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ నోటీస్ చేయండి. వై షుడ్ యూ టెల్? ఫస్ట్ ఎగ్జాంపుల్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్కి నేను క్వశ్చన్ మార్క్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో వెన్ ఎవర్ వి యూజ్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఫుల్ స్టాప్, ఆ స్టేట్మెంట్ అనేది ఒక కంప్లీట్ స్టేట్మెంట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ యూజ్ చేస్తామో అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఫుల్ స్టాప్ యూజ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ మార్క్ కూడా యూజ్ చేయలేదు. జనరల్గా ఈ వైతో స్టార్ట్ అవుతుందంటే ఇది ఒక డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ అవుతుంది. అండ్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అట్ ద సేమ్ టైం ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా వైతో స్టార్ట్ అయినప్పటికీ లాస్ట్లో మనకు క్వశ్చన్ మార్క్ అనేది లేదు. మరి ఈ సెంటెన్సెస్ యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. వై షుడ్ యూ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలి. వై షుడ్ యూ టెల్, మీరు ఎందుకు చెప్పాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, వై షుడ్ యూ బి టోల్డ్. అండ్ వాట్ అబౌట్ సెకండ్ ఎగ్జాంపుల్? ఫ్రెండ్స్ చూడండి, వై షుడ్ యూ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో వై యూ షుడ్ టెల్, వై యూ షుడ్ టెల్. మరి ఇక్కడ ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏమవుతుందంటే ఇది ఒక ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. అంటే ఒక డిపెండెంట్ క్లాస్, ఈ డిపెండెంట్ క్లాస్ అనదర్ క్లాస్ మీద అంటే ఒక ఇండిపెండెంట్ క్లాస్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. వై యూ షుడ్ టెల్. సో దీన్ని కంప్లీట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సినటువంటి ఒక డిపెండెంట్ క్లాస్ ఏదైనా కావచ్చు. ఐ విల్ టెల్ వై యూ షుడ్ టెల్, ఐ విల్ టెల్ వై యూ షుడ్ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలో నేను చెప్తాను. ఐ విల్ టెల్ వై యూ షుడ్ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలో నేను చెప్తాను. సో ఈ స్టేట్మెంట్కి బిఫోర్ మనం ఒక ఎక్స్ట్రా స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ విల్ టెల్ వై యూ షుడ్ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలో నేను చెప్తాను. థర్డ్ ఎగ్జాంపుల్, వై షుడ్ యూ బి టోల్డ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ టెల్ అనేది మనకు బేస్ ఫామ్ V1 అయితే రిప్రజెంట్ చేస్తుంది అండ్ టోల్డ్ అనేది మనకు V3 ఫామ్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. అంటే మోర్ ఇక్కడ బి అనేది ఒక పాసివ్ వర్డ్స్ అయితే మనకు తెలియజేస్తుంది. వై షుడ్ యూ బి టోల్డ్ అంటే మీకు ఎందుకు చెప్పాలి. వై షుడ్ యూ టెల్ అంటే మీరు ఎందుకు చెప్పాలి. వై షుడ్ యూ బి టోల్డ్ అంటే మీకు ఎందుకు చెప్పాలి అనే మీనింగ్ అయితే వస్తుంది. వై షుడ్ యూ బి టోల్డ్ అంటే మీకెందుకు చెప్పాలి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, వై యూ షుడ్ బి టోల్డ్, వై యూ షుడ్ బి టోల్డ్. సో ఇట్ ఈస్ అన్ ఇన్కంప్లీట్ స్టేట్మెంట్. మరి దీన్ని కంప్లీట్ చేయడానికి కంప్లీట్ మీనింగ్ ఉండడానికి ఐ విల్ టెల్ వై యూ షుడ్ బి టోల్డ్ అంటే మీకెందుకు చెప్పాలో నేను చెప్తాను. ఐ విల్ టెల్ వై యూ షుడ్ బి టోల్డ్ అంటే మీకెందుకు చెప్పాలో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ లో అంటే ఏదైనా ఒక పని చేయాలో అని వచ్చే సందర్భంలో ఈ వైతో పాటు మనం ఒక సబ్జెక్ట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఒక ఇన్కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.